హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్ మెటీరియల్స్ మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ వీడియో క్రియేట్ చేస్తాను, మీకు ట్రై చేస్తాను. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీకు నచ్చిన సాంగ్ కానీ బీజిఎమ్స్ కానీ పెట్టుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారు ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో 1:1 అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తే ఇక్కడ మీడియా అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ చేసేయండి. ఆ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారు దీన్ని ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసి స్టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి వీడియో ఎంతసేపు కావాలో ఆ బ్లాక్ కలర్ అనేది అంతసేపు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియో క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇదే ఫోటో కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తం వచ్చేసింది, కొద్దిగా డౌన్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఇమేజ్ తేడైపోయిన టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా కలర్ హై చేసుకోండి. మీరు హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే నేను కొద్దిగా కలర్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా ఇక్కడ లేయర్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ వీడియో ఫుల్ దాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే కలర్ వచ్చేసింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ వీడియో ఎగస్ట్ అయిపోయింది కాబట్టి వీడియో లాస్ట్కి వచ్చేసి మీకు పైన సిజర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఒకసారి ఆ టెంప్లెట్ వీడియో మీరు క్లిక్ చేసిన మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, కలర్ ఫిల్టర్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని కలర్స్ అనేవి ఉంటాయి, మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోండి. చూసారు కదా, మీకు అది ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోండి. నేను వచ్చేసి ఇది ఇచ్చేసాను, నార్మల్గా టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి టెంప్లెట్ అయితే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం అందులోకి వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బార్ టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను, మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి వెంటనే అది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ ఓకే అయితే ప్రెస్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది మనకి. మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి మీకు ఇది ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి మిడిల్లో ఒక రెడ్ లైన్ వచ్చింది కదా, ఆ రెడ్ లైన్ వస్తే మనకు కరెక్ట్గా మిడిల్లో సెట్ అయినట్టు. ఈ విధంగా సింపుల్గా అయితే వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ ఇది కూడా వీడియో లాస్ట్కి వచ్చినా కొంచెం డబల్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మీకు పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది, కట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందో మీరు సింపుల్గా ఏదైతే వాటర్ మార్క్ క్రియేట్ చేసుకున్నారో మీ ఛానల్ సింపుల్గా మీడియాకి అయిపోయి ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ మార్క్ క్రియేట్ చేసుకున్నారో సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన దీన్ని మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టి చేసుకోండి. ఇది వచ్చేసి నా ఛానల్ వాటర్ మార్క్, దీన్ని వచ్చేసి వీడియో ఫ్రంట్కి మొత్తం ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటున్నాను. చూస్తే ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. మీరు కింద స్క్రోల్ చేసినప్పుడు ఒపేసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. అప్పుడే మనకు అది కరెక్ట్గా వాటర్ మార్క్లా క్రియేట్ అవుతుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, సింపుల్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్కి యాడ్ చేయాలనుకున్నారు సింపుల్గా ఇక్కడ ఆడియో ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకున్నారు సింపుల్గా దాని సాంగ్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ పెట్టుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ గమనిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్లో కావాలంటే 720 పెట్టుకోండి, లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్లో కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.